శ్యామలా నవరాత్రుల్లో అన్ని పూజలు అందరూ చెయ్యకూడదు. కొన్ని రహస్య పూజలు కూడా ఉంటాయి. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. అయితే అందరూ సులభంగా చేసుకునే పూజలు గూడా ఉంటాయి. వాటిని చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే శ్యామలాదేవి అనుగ్రహం కలిగితే బ్రహ్మాండమైన జనాకర్షణ, ప్రజాకర్షణ కలుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళైతే తిరుగులేని విధంగా చక్రం తిప్పుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళైతే బ్రహ్మాండమైన ప్రమోషన్లు పొందుతారు. అధికార యోగం, పదవీ యోగం, రాజవైభవం శ్యామలాదేవి అనుగ్రహిస్తుంది. బ్రహ్మాండమైన జనాకర్షణ, ప్రజాకర్షణ శ్యామలాదేవి అనుగ్రహిస్తుంది. విద్వత్ అయితే తిరుగులేదు. అంటే ప్రపంచంలోనే గొప్ప మేధాశక్తి, జ్ఞాని కావాలంటే శ్యామలాదేవి అనుగ్రహం కావాలి. పండితులయ్యే శక్తి శ్యామలాదేవి అనుగ్రహం వల్ల వస్తుంది. మరి శ్యామలాదేవి అనుగ్రహం సులభంగా రావాలంటే ఏం చేయాలి? ఈ శ్యామలా నవరాత్రులు 9 రోజుల్లో కూడా, అంటే జనవరి 19వ తేదీ నుంచి వరుసగా 9 రోజులు కూడా మీ ఇంట్లో లలితా